అందరికీ అంత మంచిదేనా? మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసిన. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నేనైతే చాలా ఎక్సైటింగ్ గా ఉన్నా. ఎక్కడికి వచ్చాం ఏంటి అనుకుంటున్నారు కదా, మేమైతే సౌదీ అరేబియాలో దమ్మంలో ఉన్న హెరిటేజ్ విలేజ్ కి అయితే వచ్చేసినాం. ద లార్జెస్ట్ ఇండోర్ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ అయితే గిన్నిస్ రికార్డ్ ని కూడా సంతరించుకుంది అనమాట. దీంట్లో వచ్చేసి 5226 సీట్స్ ఉన్నాయంట. అయ్య బాబు, నేనైతే ఫస్ట్ టైం ఇట్లాంటి ఒక రెస్టారెంట్ అయితే చూడడం. సో ఈ రెస్టారెంట్ వచ్చేసి 5 స్టేర్స్ అయితే ఉంటుంది. దీంట్లో వచ్చేసి మ్యూజియం ఉంటుంది, అలాగే రెస్టారెంట్ కూడా ఉంటుంది. మ్యూజియం ఏంటంటే పాస్ట్ సౌదీ గురించి అయితే క్లుప్తంగా తెలుసుకోవచ్చు. పాస్ట్ లో సౌదీలో వాడిన వస్తువులు ఏంటి, వాళ్ళు ఎలాంటి పనులు చేసుకునే వాళ్ళు, సౌదీకి రావాలంటే బయట దేశం నుంచి వచ్చేవాళ్ళు ఎలా వీసా అప్లై చేసుకునే వాళ్ళు, వీటన్నిటి గురించి అయితే చాలా డీటెయిల్డ్ గా అయితే ఇక్కడైతే చూపించారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడికి లోపలికి వెళ్ళగానైతే ఇదైతే ఎంట్రన్స్ లోకి రాగానే అయితే ఎంత అద్భుతంగా ఉందో. మొత్తం కంప్లీట్ గా ఒక ట్రెడిషనల్ వేలో, సౌదీ ట్రెడిషనల్ వేలో అయితే ఈ రెస్టారెంట్ అంతా కూడా ఉంటుంది అనమాట. సచ్ బ్యూటిఫుల్ రెస్టారెంట్. లోపల పిల్లలు వెళ్ళదు. ఇక్కడ చూడండి, ఈయనైతే ఫ్రెష్ గా కుబూస్ అయితే కాలుస్తున్నాడు. చిన్న చిన్న కుబూస్ అయితే చేశారు. అందులో ఒక 6-7 కుబూస్ అయితే పెట్టి అయితే కాలుస్తున్నారు. పెద్ద సైజు గూడులాగా అయితే ఏర్పాటు చేశారు. దాంట్లో వచ్చే మంటకే ఆ రొట్టెలు అయితే బూరెల్లా పొంగుతున్నాయి. ఎంత బాగా కాలుతున్నాయో చూడండి. దీనికైతే ఎంట్రీ ఫీ అయితే 20 రియాల్స్ అయితే తీసుకున్నారు. మనం మ్యూజియం అదంతా చూస్తాం కాబట్టి 20 రియాల్ అయితే పే చేయాలి. ఫస్ట్ టైం కిందంతా కూడా రెస్టారెంట్ అనమాట. ఈ రెస్టారెంట్ లో ఇంక ఇదంతా సీటింగ్ ఏరియా. ఎక్కడన్నా కూర్చుండి అయితే హ్యాపీగా తినొచ్చు. ఇంకా కింద కూర్చుని అరబిక్ స్టైల్లో కూడా తినొచ్చు. అట్లా కూడా ఏర్పాటు చేశారు. ఇంక ఇక్కడ నుంచి అయితే మేము కొద్దిగా అయితే ముందుకైతే వెళ్తున్నాము. ఏమున్నాయి ఒకసారి అలా ఒక రౌండ్ వేసి వద్దామని చెప్పేసి అటు ముందుకైతే వెళ్తున్నాము. అప్పట్లో రోకల్లా దంచుకుండేది టిఫిన్ బాక్స్. ఈ టిఫిన్ బాక్స్ చూడండి ఎంత బాగుందో. వుడ్ హ్యాండిల్ వచ్చింది. అప్పట్లో పాతకాలంలో ఇలాగే ఉండేటి టిఫిన్ బాక్సులు. ఇదైతే రోలు ఎంత బాగున్నాయో, పెద్ద పెద్ద రోల్ అనమాట. మెల్లిగా దంచేటి రోకలు. ఈయన ఇక్కడ సౌదీ ఫేమస్ గవ్వ అయితే ప్రిపేర్ చేస్తున్నాడు. ప్రిపేర్ చేసి అక్కడ రెస్టారెంట్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాడు. సో ఇదిగో ఇక్కడ చూడండి, మంట అదంతా కూడా వెలిగించి దాంట్లో అయితే గవ్వ అయితే ఉడుకుతుందంట. సౌదీ కాఫీ ప్రిపేర్ చేస్తున్నాడంట. ఎస్, థ్యాంక్ యూ. వాట్ యూ కాల్ గవ్వ? అయితే సౌదీ స్పెషల్ గవ్వ ఎంత టేస్టీగా ఉంటుందో, చాలా బాగుంటుంది. షుగర్ అనేది ఉండదు, ఒగరుగా కార్డమం ఫ్లేవర్ తోటి అయితే ఉంటది. చాలా టేస్టీగా ఉంటది, చప్పగా ఒగరుగా ఉంటది. దాన్ని ఏంటంటే డేట్స్ తింటూ ఈ గవ్వ తాగుతూ ఉంటారు. ఇక్కడ సౌదీ స్పెషల్ అది. పాతకాలం రేడియో, టీవీలు. ఈ టీవీ చూడండి ఇంకా పాతది అన్నమాట. ఇవన్నీ పాతకాలం రేడియో, టీవీలు, డ్రెస్సెస్. ఇదే టీ పౌడర్, గవ్వా చేసుకుండే ప్రిపేర్ చేసుకుండే పౌడర్. ఇక్కడ చూడండి, కింగ్స్ అయితే భోజనం చేసేది కూడా ఎంత బాగా పెట్టినారో. అప్పట్లో అరబిక్ ట్రెడిషనల్ వేలో ఇలా కూర్చుండి తినేవాళ్ళంట. రేడియో మాకు అప్పట్లో ఇట్లానే ఉంటుండే. స్కూల్ బ్యాగులు మేము స్కూల్ కి తీసుకెళ్లేటప్పుడు కట్కలు ఉంటుండే. త్రాసు, ఓ తక్కెడ, ఇగో ఇట్లుంటుండే ఈ తక్కెడ. నేను చిన్నగా ఉన్నప్పుడు కిరాణా షాపుల్లో ఇలాంటి తక్కెళ్ళే ఉండేటి. వెనకకు జరుగు. మా పాప అక్కడ నిల్చొని ఉంటే అతను వచ్చేసి ఈ క్యాప్ అయితే తనకైతే తలపైన పెట్టాడు. ఇంకా మొత్తానికి మా ఆయనను కూడా రెడీ చేస్తున్నాడు. అతను మా హస్బెండ్ కి డ్రెస్ వేస్తా ఉంటే మా పిల్లలు అయితే పడి నవ్వుతున్నారు వెనకాల. డాడీ ఏంటి డిఫరెంట్ గా కనబడుతున్నాడు అని చెప్పేసి. నేను వీడియో తీస్తున్నాను కానీ నాకు కూడా ఫుల్ గా నవ్వు వస్తుంది. సౌదీ
మాషాల్లా. మొత్తానికి మా అందరిని కూడా ఇలా కొత్తగా అయితే డిఫరెంట్గా అయితే రెడీ చేసేసిండు ఆయన. అక్కడ ఉన్నాయన్నీ పెట్టుకోండి, ఇది పెట్టుకొని ఫోటో దిగండి, అది పెట్టుకొని ఫోటో దిగండి, ఇదిగోండి ఇవన్నీ పెట్టుకుంటారు అని చెప్పేసి చెప్పుకుంటూ ఇవన్నీ అయితే ఇస్తున్నాడు అనమాట. సరే కొత్తగా ఉంటుంది, మాకు కూడా మెమోరీస్గా గుర్తుండిపోతుంది అని చెప్పేసి ఇలా అయితే ఫోటో దిగాము. ఎలా ఉందో కింద కామెంట్ చేసేయండి. హాయ్, హౌ ఆర్ యూ? మాషాల్లా, جود فاميلي ها ما شاء الله جانا ضيوف من الهنديان ولبسناهم نفس الزي السعودي. هاي باي. చూడు వియాన్ రిష్వీత్. ఇంకా మేము వచ్చింది ఈవినింగ్ కాబట్టి ఇంకా డిన్నర్ టైం అయింది. డిన్నర్ చేసేసి తర్వాత పైన మ్యూజియం అదంతా చూద్దాంలే అని చెప్పేసి ఇంక ఫస్ట్ అయితే ముందైతే డిన్నర్కి అయితే కూర్చుంటున్నాము. ఇదంతా అరబిక్ స్టైల్లో ఇంకా కింద కూర్చొని హ్యాపీగా భోజనం చేయొచ్చు. చూడండి ప్లేస్ అయితే వెళ్తున్నాం. మెనూ క్యూఆర్ కోడ్ ఇది. సో ఇలా మెనూ వస్తుంది అనమాట. అలా వాళ్ళు ఒక పేపర్ అయితే ఇస్తారు, దాన్ని స్కాన్ చేస్తే మన ఫోన్లోనే మెనూ అంతా కూడా వచ్చేస్తుంది. మనకి ఇంకేం కావాలో అదంతా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఆర్డర్ పెట్టిన తర్వాత ఒక 20 minutesకి అయితే మా ఆర్డర్ అయితే వచ్చింది. ఇంక ఇక్కడైతే ఒకటి ఐటమ్స్ అయితే పెడుతున్నాడు. ఇలా కింద పెట్టుకొని కూర్చొని ప్రశాంతంగా తింటే ఎంత బాగుంటుందో కదా. ఇంకా ముఖ్యంగా పిల్లలు ఉన్న చోట అయితే ఇలా కింద కూర్చొని తింటమే హాయిగా ఉంటుంది. సో ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ అయితే ఏదో సూప్ ఆర్డర్ ఇచ్చాడంటే అది ఒక 10 to 15 minutes పడుతుందని చెప్తున్నాడు. మా ఫుడ్ అయితే వచ్చింది. సో ఇదన్నమాట. ఏమేమి తీసుకొచ్చాడో చూపిస్తారండి. ఇవైతే చీజ్ సమోసా, ఇక్కడైతే మటన్ కబాబు, అలాగే చికెన్ కబాబ్స్, ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఆర్డర్ ఇచ్చాడు. ఇంకా అలాగే ఇదైతే బిర్యానీ. ఈ బిర్యానీ ఏంటంటే ఫ్రై పీస్ బిర్యానీ లాగైతే ఉంది, అరబిక్ స్టైల్లో బిర్యానీ. ట్రై చేద్దామని అయితే తీసుకున్నాము. చీజ్ సమోసా, చీజ్ అన్నమాట లోపల. చీజ్ సమోసా. నేనైతే ఫస్ట్ సమోసానే తీసుకున్నా. సమోసా అయితే వేడివేడిగా ఉంది. చీజ్ సమోసా టేస్ట్ కూడా చాలా బాగుంది. కాలుతుందా? మెల్లది. కబాబ్స్ కాలుతున్నాయంట. ఎలా ఉంది టేస్ట్? ఎలా ఉంది చెప్పు. ఏం సూప్ ఇది? జరీ సూప్. ఇదైతే జరీ సూప్ అంట. మా వాడు ట్రై చేస్తున్నాడు. ఎలా ఉంది? మంచిగా ఉందా? నార్మల్ ఉందా? అబ్బో టేస్ట్ తెగ తెలిసినాడు. ఇది నార్మల్ అది నార్మల్ అంటున్నాడు. ఇంకా మా చిన్న కుమారుడు ఏం చెప్తాడో వినండి. ఏం తింటున్నావు చెప్పు. ఫ్రెంచ్ ఫ్రైస్ తింటున్నావా? ఇక్కడ రైట్ వచ్చి కూర్చో. కబాబ్స్ అయితే కాలుతున్నాయి. ఇవి వేడివేడిగా ఉండడానికి అయితే కింద వీళ్ళు ఏం పెట్టారో చూడండి. దీపం పెట్టారు, కొవ్వొత్తి వెలిగించారు దాని కింద, అందుకే అవి వేడివేడిగా ఉన్నాయి. ఇంకా వీటిని అయితే కుబూస్ అంటారు. దీనికైతే ఒక స్పెషల్ సాస్ అయితే ఇచ్చారనమాట. మనం ఫ్రంట్ లో చూసాం కదా, చిన్న చిన్నవి కాలుస్తున్నారు అక్కడ బూరెలాగా, ఎంత చక్కగా పొంగి ఉన్నాయి. ఇంకా సాస్ అంటించుకొని కుబూస్ తింటుంటే టేస్ట్ చాలా బాగుంది. ఇంక ఇక్కడైతే అలాగే నేనైతే కబాబ్స్ అయితే ట్రై చేస్తున్నాను. చికెన్ కబాబ్స్, మటన్ కబాబ్స్ టేస్ట్ చాలా బాగున్నాయి. నాకైతే బాగా నచ్చినాయి ఈ కబాబ్స్ అయితే. ఇంక ఇవైతే చికెన్ కీమా బాల్స్ అంట. నేనైతే పెద్దగా ట్రై చేయలేదు, అంత టేస్ట్ ఏం అనిపించలేదు అనమాట. ఇంక ఇదైతే గ్రిల్ చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాము. ఈ బిర్యానీలో అయితే 3 పెద్ద పెద్ద పీసులు అయితే ఇచ్చాడు. అరబిక్ స్టైల్లో ఉంటుంది, మైల్డ్ స్పైసీ తోటి ఉంటుంది. ఎంతైనా మన హైదరాబాద్ బిర్యానీ లాగైతే ఉండదు. రైస్ కూడా కొద్దిగానే ఇచ్చిండు, పీసెస్ ఎక్కువ ఇచ్చిండు. ట్రై చేయొచ్చు, పర్లేదు. ఇంక తినేసిన తర్వాత అయితే ఇంకా మేము ఇటువైపు అయితే వెళ్తున్నాం. ఇవన్నీ కూడా సీటింగ్స్ అనమాట. అంటే ఎవరైనా లోపల కూర్చుండి తినాలి, సపరేట్గా ప్రైవేట్గా కూర్చోవాలనుకున్నా కానీ ఇలా లోపల రూమ్స్ లాగా కూడా అయితే ఉన్నాయి. ఆ రూమ్స్కి పెద్ద పెద్ద డోర్లు కూడా పెట్టారు. ఇంకా సీలింగ్ చూడండి, ఆ ల్యాంపులు అవన్నీ తగిలించి కట్టె సీలింగ్ అయితే పెట్టారు. ఇక్కడికి పెద్ద పెద్ద వాళ్ళు ఎవరెవరు విజిట్ చేశారో అవన్నీ పెట్టారు. German ambassadors, South African ambassador. A lot of people visited here and looking for the university. Director. Sudan president. Sudan president. Saudi ki visit చేసినప్పుడు.
ట్రక్ ఇంక ఇదైతే ఓల్డ్ ట్రక్ అంట. ఇంక ఇక్కడైతే కొన్ని ఫొటోస్ దిగాము. ఇంకా అక్కడ నుంచి అయితే పైకి అయితే వెళ్తున్నాము. ఇంకా పైన ఏమున్నాయి చూద్దాం పదండి. ఇంకా పైకి రాగానే ఈ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. కింద సీటింగ్ ఏరియా అంతా కూడా చాలా బాగుంది అనమాట. వ్యూ అయితే ఇంకా పైన ఉంది. పైకి వెళ్తున్నాం. పాలు పట్టుకోవడానికి ఇది పెద్దటి సూట్ కేసులు చూడు. ఇవన్నీ అయితే అప్పట్లో కిచెన్ లో హాల్లో ఏమేం వస్తువులు ఉంటాయి, ఇంట్లో ఉండే వస్తువులన్నీ ఇక్కడైతే అరేంజ్ చేశారు. ఇక్కడైతే మా హస్బెండ్ అయితే ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క శబ్దాన్ని ఇస్తుంది చూడు అని చెప్పేసి అయితే ఇక్కడ చూపిస్తున్నాడు అనమాట. ఇక్కడైతే ఎప్పుడో యూజ్ చేసిన స్కూటర్ అంట ఇది. ఈ స్కూటర్ అయితే నేను ఇట్లాంటిది అయితే చూడలే. మీకు గనుక ఉన్నా చూసినా కానీ నాకు కింద కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి ఇటు పైన బండి పైన ఉన్నాయి కదా, అవి అయితే క్యామెల్ వాటర్ తీసుకురావడానికి ఆ డబ్బాలను అయితే వాడతారంట. అంటే వాటిలో వాటర్ తీసుకొస్తారంట. సో ఇక్కడైతే చాలా రకరకాల డిఫరెంట్ కార్లు అయితే ఉన్నాయి. కార్లు అయితే ఎంత బాగున్నాయి అసలుకి, చాలా బాగున్నాయి. పెద్ద పెద్ద షిప్పుల్లాగా ఉన్నాయి ఈ కార్లన్నీ కూడా. వావ్, ఇదా ఇక్కడ అంత అరబిక్ లో ఉంది. ఇవన్నీ సైకిల్ పెట్టినారు. అప్పట్లో చూడండి సైకిల్, దాని వెనకాల ఏమైనా పెట్టుకురావడానికి ఒక బుట్టి లాంటిది. ఇంక ఈ కార్ చూడండి రెడ్ కలర్ లో ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఏదో పడవలాగానే ఉంది. ఆ సీటింగ్స్ కూడా లోపల సోఫా లాగా ఉన్నాయి అన్నమాట. కార్ లోపల సీటింగ్స్ అయితే ఇండివిజువల్ గా లేవు, సోఫా లాగా ఉన్నాయి. వెనకాల ఉన్న ఈ కార్ కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. లెమన్ కలర్ లో మెరిసిపోతుంది. ఈ కార్ లో కూడా సీటింగ్ అయితే సోఫా లాగానే ఉన్నాయి. పొడువుగా బారుగా అటు నుంచి ఇటు నుంచి అటు అయితే ఉన్నాయన్నమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఇప్పట్లో ఇలాంటి కలర్స్ ఉన్నాయా లేదా నాకైతే తెలియదు, కానీ అప్పట్లో మాత్రం ఇంత డార్క్ కలర్లు యూజ్ చేసిర్రని చెప్పేసి ఇక్కడ చూస్తుంటే అర్థమైపోతుంది. నంబర్ ప్లేట్స్ ఈ కార్ చాలా బాగుంది. హైట్ కూడా ఉంది. ఏ రాజు వాడిండో ఇది, ఏ కింగ్ రథమో ఇది. బట్ చాలా బాగుంది. కార్ మాత్రం సూపర్ గా ఉంది, ఫుల్ హైట్ గా. స్కూల్ క్లాస్ టీచర్లు వీళ్ళే ఉపాధ్యాయులు వీళ్ళందరూ. ఇక్కడ టీచర్ ఉన్నారు చూడు, ఉర్దూ. అదిగో మా బ్యాగులు అట్లానే ఉండే బ్యాగులు. విహాన్ అక్కడ కనబడుతుందా? బ్యాగ్ కనబడుతుందా? అట్లానే ఉండేటి మా బ్యాగులు కూడా. సౌదీలో స్కూల్స్ ఎలా ఉండేటి ఏంటి అనేది అయితే ఇక్కడైతే కళ్ళకు కట్టినట్టు అయితే చాలా బాగా అయితే పెట్టారు. చాలా బాగుంది. ఇంకా అక్కడ నుంచి అయితే మేము పైకి అయితే వచ్చేసినాం. ఇంకా పైన కూడా ఒక మ్యూజియం అయితే ఉంది. ఆ మ్యూజియంలో అయితే నేను చిన్నప్పుడు చూసిన చాలా వస్తువులు అయితే ఉన్నాయి. మీరు కూడా మీ చిన్నప్పుడు అయితే చూసే ఉంటారు. అవి ఏంటి ఎట్లున్నాయి అనేది అయితే ఇక్కడైతే చూసేద్దాం పదండి. సూట్ కేసు, పాతకాలం సూట్ కేసు. వా Very interesting one. Appatlo visa application etlunte. Look at this one. I will come here closer. For example, this one. This guy, his name is Titcom, and his date of birth is 1920, and he born in New York and Christian, and he is a professional aircraft mechanic. And then he came here to Aramco, right? And Tehran. And he stayed there for how many months? Some months. 10 months, I guess. And he came to Saudi in 1953. Okay? Through Tehran. And address of applicant, Arabian American Oil, since Aramco.
వీసా అప్లికేషన్ ఫామ్. సో lot of people come అప్పటి ఎవరెవరు వచ్చారు, ఏ ప్రొఫెషన్ వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మా హస్బెండ్ చెప్తున్నాడు కదా, అప్పట్లో వీసా అప్లికేషన్స్ ఇలా ఉండేటి అనేసి ఇక్కడైతే క్లియర్ గా అయితే పెట్టున్నారనమాట. ఈజిప్ట్ పాస్పోర్ట్, సౌదీ అరేబియా పాస్పోర్ట్, టర్కీది పాస్పోర్ట్ ఎట్లుంటుంది, దక్షిణాది టర్కీ, అది టర్కీ, ఇది ఈజిప్ట్, సౌదీ. అప్పట్లో న్యూస్ పేపర్స్ పబ్లిక్ మ్యాగజైన్స్ అప్పట్లో మ్యాగజైన్స్. సౌదీ అరేబియా పాస్పోర్ట్, ఏది పాస్పోర్ట్ అప్లికేషన్ టు whom it may be concerned. ఇంక ఇక్కడైతే కొన్ని దేశాల పాస్పోర్ట్స్, సౌదీ అరేబియా పాస్పోర్ట్స్, అలాగే సౌదీ అరేబియాలో మ్యాగజైన్స్ ఎలా ఉండేటి, న్యూస్ పేపర్స్ ఎలా ఉండేటి, అంటే ఇక్కడికి రావాలంటే వీసా యొక్క అప్లికేషన్స్ ఎలా ఉండేటి అనేది అయితే ఇక్కడైతే పెట్టున్నారు. 1971 జూన్ 22 న్యూస్ పేపర్స్ లో అప్పట్లో వాళ్ళు వచ్చింది. న్యూస్ పేపర్ ఎట్లుంటుంది కింద బుక్స్ అని ఇక్కడ చూడండి, సౌదీకి రావాలంటే పాస్పోర్ట్ అప్లికేషన్ చూడండి ఎలా ఉన్నాయో ఇక్కడైతే డీటెయిల్డ్ గా అయితే పెట్టున్నారు. ఇక్కడ చూడండి, ఈయనైతే November 1, 1953లో సౌదీకి అయితే వచ్చిండు, అది కూడా దెహరాన్ కి అయితే వచ్చిండు అనమాట. ఇలా 1953లో ఈ విధంగా పాస్పోర్ట్ అప్లికేషన్స్ అయితే ఉండేటి అంట. ఇక్కడైతే వాళ్ళ యొక్క పాస్పోర్ట్ నంబరు, డీటెయిల్స్, డేటు, ఏ ఇయర్ అన్ని కూడా అయితే ఇక్కడ క్లియర్ గా అయితే పెట్టారు. 1953 అంటే 72 ఏళ్ల కిందట ఈ విధంగా పాస్పోర్ట్ అప్లికేషన్స్ అయితే ఉండేటి. ఆ 72 ఏళ్ల కిందట వీళ్ళందరూ కూడా సౌదీకి వచ్చిన వాళ్ళు, అంటే వాళ్ళు ఎక్కడికి వచ్చారు, ఏ పని మీద వచ్చారు అనేది కూడా అయితే పెట్టున్నారు. ఇంక ఇవన్నీ ఓల్డ్ లో ఖురాన్ బుక్స్ అన్నమాట. రకరకాల బుక్స్ అయితే ఉన్నాయి. అప్పట్లో ఎలాంటి బుక్స్ యూజ్ చేసేది అనేటివి కూడా ఇక్కడైతే పెట్టారు. ఇంక ఇవన్నీ ఏంటంటే మనము లెటర్స్ పైన అతికిస్తాం కదా స్టాంపులు, ఇక్కడ చాలా రకరకాల స్టాంపులు కూడా పెట్టి ఉన్నారు. మనకైతే గాంధీ తాతయ్య అలా ఉండేటి. ఇంక ఇక్కడ చూడండి, ఇవంతా కూడా సౌదీ కరెన్సీ అనమాట. సౌదీ అంటే 70 ఏళ్ల కిందట, 72 ఏళ్ల కిందట సౌదీ కరెన్సీలో ఎన్ని మార్పులు వచ్చినాయి, ఇప్పుడున్న కరెన్సీకి అప్పుడున్న కరెన్సీకి ఎంత డిఫరెన్స్ ఉంది. సో అలాగే ఇంకా వేరే వేరే దేశాల కరెన్సీ కూడా కొన్ని అయితే ఇక్కడైతే డిస్ప్లే చేస్తున్నారు. ఇదంతా కూడా సౌదీ కరెన్సీ, అంటే ఒక్కొక్కసారి చేంజ్ అయిపోయిన కరెన్సీ అంతా కూడా ఇక్కడైతే ఏ ఇయర్లో చేంజ్ చేశారు, ఎక్కడ చేంజ్ చేశారు అనే దాని గురించి కూడా ఇక్కడ అంతా కూడా డీటెయిల్గా అయితే డిస్ప్లే చేశారు. ఇవన్నీ కూడా కాయిన్స్ అనమాట. ఇంకా అన్నేళ్ల నుంచి ఇన్నేళ్ల వరకు ఉన్న కాయిన్స్ అన్నీ కూడా ఇక్కడైతే డిస్ప్లే చేశారనమాట. సో ఏ ఇయర్లో ఏ కాయిన్ వచ్చింది కూడా ఇక్కడైతే పెట్టున్నారు. చూడండి, ఇంకా అప్పట్లో ఇలా సౌదీలో అంటే ఇలా మూటల్లో తీసుకువెళ్లే వాళ్ళు కాయిన్స్ అన్నీ కూడా, అది కూడా ఇక్కడైతే డీటెయిల్గా రాసి అయితే కరెన్సీ గురించి అయితే పెట్టున్నారనమాట. ఎంత పెద్ద పెద్ద కాయిన్స్ ఉన్నాయో చూడండి, పెద్ద పెద్ద బిల్లల్లాగా ఉన్నాయి. ఇవన్నీ కూడా కాయిన్సే. సో అవంతా కూడా మనీ, అదేందో బిల్లల్లాగా ఉన్నాయని అనుకున్నాను నేనైతే. ఎన్ని రకాల వెపన్స్ ఉన్నాయో, ఇవన్నీ వెపన్స్ అప్పట్లో వాడిన వెపన్స్ ఇవన్నీ. వాళ్ళు వేసుకుంటే ఇవి దుస్తులు చూడండి ఎలా ఉన్నాయో, పైన కోటు కత్తులు, ఇక్కడ అన్ని కూడా వాళ్ళు వాడిన కత్తులు, కటారులు, అప్పట్లో వేసుకున్న దుస్తులు ఇవన్నీ కూడా ఇక్కడైతే పెట్టున్నారు. ఇక్కడ చూడండి, ఆయిల్ కొలిసే మెజరింగ్ కప్పులు అనమాట ఇవైతే. సో ఆయిల్ కొలవడానికి ఇవే యూజ్ చేస్తారు కదా, ఇంక ఇప్పటికి కూడా ఉన్నాయి అనుకుంటున్నాను. నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే కిరాణా షాప్లో అయితే ఇవే ఉండేటి. ఇంక ఇటువైపు చూస్తే అయితే ల్యాంపులు ఉన్నాయి, రకరకాల డిఫరెంట్ ల్యాంప్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా రకాలు ఉన్నాయి. ఇంకా దానిపైన అయితే ఇంకా కొన్ని కెమెరాస్ అలా అయితే పెట్టున్నారు. చాలా రకాల కెమెరాస్ ఉన్నాయి. ఇంకా వీటిల్లో కొన్ని తెలవని కూడా తెలియదు మనకైతే. సో ఇలాంటి కెమెరాస్ కూడా ఉన్నాయి. ఇంక ఇటువైపు కూడా కెమెరాస్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తే అయితే రకరకాల కెమెరాస్, డిఫరెంట్ టేప్ రికార్డ్స్, చిన్న టీవీలు చాలా ఉన్నాయన్నమాట. ఇలాంటి టీవీలు అయితే నేనైతే ఎప్పుడు చూడలేదు. మీలో ఎవరైనా చూస్తే మాత్రం నాకు కింద అయితే కామెంట్ చేయండి. సో 90s కిడ్స్ చూసిన అయితే కొన్ని డిఫరెంట్గా ఉంటాయి, అవి కూడా ఉన్నాయన్నమాట. ఇంక ఇక్కడైతే వాళ్ళు వేసుకున్న యూనిఫామ్స్ అలాంటివి కూడా పెట్టున్నారు. ఇంక ఇక్కడున్న టేప్ రికార్డ్స్, ఇవి కూడా అన్ని టేప్ రికార్డ్సే. వీటిల్లో కూడా కొన్ని మాత్రమే నేను చూశాను, ఒకటో రెండో చూసుంటాను. ఇంక ఇవైతే కొన్ని వాటర్ కోసం ఉపయోగించిన పాత్రలు, వండుకోవడానికి ఉపయోగించిన కొన్ని పాత్రలు అయితే ఉన్నాయి. గాగుల్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇంక ఇవన్నీ అయితే ల్యాండ్ ఫోన్స్, రకరకాలుగా ఉన్నాయి. డిఫరెంట్ ల్యాండ్ ఫోన్స్ అయితే ఉండేటి కదా అప్పట్లో.
సో అందులో నేను ఒకటో రెండో చూసుంటాను. మీకు ఇవన్నీ ఇంకా ఉంటాయి. కొందరైతే మెమోరీస్గా కూడా ఉంచుకుంటూ ఉంటారు. మెడిసిన్స్, ఇదంతా మెడిసిన్స్, హాస్పిటల్లో వాడు మెడిసిన్స్. ఐరన్ బాక్సులు చూడండి, ఐరన్ బాక్సులు ఇవన్నీ. ఇప్పుడు వీళ్ళు ఈ గవ్వ పోయడానికి ఉపయోగించే ఈ బాట్లు, ఇప్పటికీ వేసే మెజరింగ్ బాట్స్ అంటారు. ఇవి మా చిన్నప్పుడు చూసిన బాట్స్ ఏంటంటే పావు కిలో, అర కిలో, కేజీ బాట్స్ ఉంటాయి కదా. నేనైతే చిన్నప్పుడు అయితే కిరాణా షాప్ లో అయితే చూస్తుంటేని, ఇంకా ఇప్పటికీ కూడా కొన్ని షాపుల్లో ఉంటాయి. అలా ఇట్లానే దీనికే లాక్ నంబర్లు ఉంటుండే, లాక్ పెట్టేసుకోవడం. ఇప్పటికి కూడా ఉన్నాయనుకుంటా నాకు తెలిసి. సెల్లు అలా గివ్ పెట్టి పిల్లలకి చిన్నప్పుడు ఇట్లానే ఉంటుండే, పెద్ద పెద్ద సెల్లు వేటికి వేసిన టార్చ్ లైట్లు, గోళీలు, ఇగో మ్యాచ్ బాక్స్ ఎట్లుండే అగ్గిపెట్టెలు, పెద్ద ఉంటుంది మ్యాచ్ బాక్స్. ఇంకా చూడు ఇట్లా సెల్లులు అప్పుడు ఎంత పెద్దగా ఉంటుండే, చిన్న వస్తుంది. సెల్లులు అయితే ఎక్కువగా 90s కిడ్స్ కి అయితే బాగా గుర్తుండి ఉంటాయి. అప్పట్లో కొన్ని పెద్ద పెద్ద సెల్లులు వచ్చేటి, కొన్నిటికి వెయ్యాలంటే పెద్ద సెల్లులే యూజ్ చేసేవాళ్ళం కదా. ఇదా ఇంజనీరింగ్ కంపాక్స్, ఇదైతే ఇంజనీరింగ్ కంపాక్స్ బాక్స్ అంట. ఇంకా నాకైతే తెలీదు, ఇప్పటికి అప్పటికి ఏం తేడానో తెలియదు కానీ, ఎందుకంటే మనం ఇంజనీరింగ్ కాదు కాబట్టి. డోర్స్ చూడండి మంచి డిజైన్ తోటి బందోబస్తుగా అయితే ఉన్నాయి. ఇంకా వాళ్ళు వాడిన పాత్రలు ఇవన్నీ ఏంటంటే గాజువి, పింగానివి ఇవన్నీ ఉంటాయి కదా, అవి వాడిన పాత్రలు అయితే ఉన్నాయి ఇక్కడ అన్ని కూడా. ఇక్కడైతే డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఉన్న టాల్కమ్ పౌడర్ కానీ, పర్ఫ్యూమ్స్, అలాగే షాంపూస్ అవన్నీ కూడా పెట్టున్నారు. బాంబే, మద్రాస్, ఇండియా అవి కూడా. ఇది పౌడర్ షాంపూ, ఇంగ్లాండ్. ఇప్పటికీ మన వాళ్ళు వాడుతున్నది ఇవి బ్రష్లు, బేబీ పౌడర్. ఇయో ఇక్కడ చూడు కొన్ని వాచెస్ ఉన్నాయి, చాలా రకరకాల వాచ్లు ఉన్నాయి. అవును యార్, చాలా మంచిగా ఉన్నాయి కదా. చాలా ఇవైతే పాత కాలంలో ఓల్డ్ తాళాలు ఇవన్నీ కూడా. అవును, ఇవి మన వాడుతున్నాం కదా. కరెక్ట్. ఈవెన్ ఇప్పుడు మన పల్లెటూరుకి వెళ్తే, మన తాతల ఇంటికి వెళ్తే ఇవే ఉంటాయి కదా. ఇసుర్రాయి ఇక్కడ కూడా వాడినట్టున్నారు. ఈ ఇసుర్రాయి వావ్, యూ కెన్ గెట్ ఎ ఛాన్స్ టు సీ. ఇప్పుడున్న పిల్లలకి ఇవన్నీ పాతకాలంలో ఎట్లుంటుండేనో. ఇక్కడ చూడండి థమ్స్ అప్, పెప్సీ, వావ్, లిమ్కా. సి బ్యాక్ 1999 మనం ఇవే తాగినాం కదా. ఇవన్నీ ఏంటంటే ఇంకా అదే ట్యాప్, నాలాలు, లెదర్ షూస్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇంక ఇవన్నీ ఏంటంటే వాళ్ళు వాడిన పాత్రలు అనుకుంటా కదా. పాత్రలు వాటర్ కి అట్లా ఉపయోగించినాయి. జరగా శ్వేత ఒక్క నిమిషం. ఓకే, ఇవి చుట్టాలు అనుకుంటా కదా, అంటే అగ్గిపెట్టెలు అవన్నీ కూడా ఉన్నాయి. ఇదేమో టైపింగ్ మెషిన్. అప్పుడు పాతకాలంలో ఎలా ఉంటుండే. ఇప్పటికీ కూడా కొన్ని టైపింగ్ మిషన్స్ అయితే ఇట్లాంటివి ఉన్నాయి. ఇగో ఇవి అయితే ఉంటాయి నాకు తెలిసి. ఇట్లాంటివి కూడా ఉన్నాయి. గంగాలము, ఇంకా కొన్ని ఓల్డ్ టైప్ ఆఫ్ వస్తువులు ఇవన్నీ ఏంటి, కత్తెర షార్ప్ చేసుకునేటివి, క్యాల్కులేటరు, అలాగే ఇంకా స్టేషనరీ ఐటమ్స్ ఇవన్నీ కూడా, అబకస్, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఇంకా అప్పట్లో ఆడిన కొన్ని పిల్లలు ఆడుకున్న బొమ్మలు, కార్లు, బస్సులు ఇట్లాంటివి ఉంటుండే కదా. మనం ఏదైనా జాతరకి అట్లా పోతే ఇట్లాంటి బస్సులే ఉంటుండే. బాళ్ళు సూపర్ ఉన్నాయి. ఇప్పుడు ఈవెన్ మనము జాతరకు పోతే ఇలాంటి వస్తువులే దొరుకుతాయి. ఇవి గుర్తున్నాయా నీకు? ఒకవేళ అప్పట్లో పాలు అట్లా కొలవడానికి, ఆయిల్, కిరోసిన్ కొలవడానికి ఇవే యూజ్ చేసేవాళ్ళు అప్పట్లో అయితే. ఇంక ఇవన్నీ వాళ్ళు పెట్టుకున్న నగలు అనుకుంటా కదా. ఎస్, దీస్ ఆర్ ఆర్నమెంట్స్ ఓన్ బై డిఫరెంట్ పీపుల్, ఆర్ మేబీ డిఫరెంట్ జాతులు ఉంటుండే కదా. ఆ జాతులు డిఫరెంట్ ఆర్నమెంట్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ అదంతా. ఇంక ఇవన్నీ సౌదీలో ఉండే యానిమల్సా ఇవన్నీ? ఎస్. ఇంకా రకరకాల యానిమల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ అన్ని. అంటే ఇవన్నీ ఇట్లా డిస్ప్లే చేశారా? కరెక్ట్, ఐ థింక్ సో. బికాజ్ ఇక్కడెక్కడ యానిమల్స్ డిఫరెంట్ ప్లేసెస్లో, డిఫరెంట్ సిటీస్లో, అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రదేశాలలో ఎలాంటి
యానిమల్స్ తిరిగేవో అవి ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. బట్ హ్యూజ్, ఐ మీన్ లాట్ ఆఫ్ కలెక్షన్ హియర్ అండ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ అండ్ ఆల్సో anyone from outside country visit here get a chance to see lot of things here and learn about the Saudi culture and ఇవి ఫ్లెమింగోస్ ఇవన్నీ correct, చాలా ఉన్నాయి డిఫరెంట్గా. సో ఇంక ఇక్కడ చూస్తే అయితే ఏమంటారు దీన్ని? these are kind of a model houses, right? our old కాలంలో ఎట్లుంటే మోడల్ హౌసెస్ ఎట్లుంటుండేనో అట్లా చూపెట్టడం జరిగింది. వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఏమేం పనులు చేసుకునేవాళ్ళు, ఏ ప్లేసెస్లో ఎలా ఉండేవాళ్ళు అనేది కూడా ఇక్కడైతే పెట్టారు. డిఫరెంట్ ప్లేసెస్లో ఇక్కడ సిటీస్ అప్పుడేవి ఇక్కడ చూడండి, మక్కాలో, జజాన్లో అక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉంటుండే, వాళ్ళ ఫుడ్ కోసం ఎక్కడ వెళ్తుండే, అక్కడ చుట్టుపక్కల ఎవరెవరు ఉంటుండే, నేబర్హుడ్ ఎలా ఉంటుండే అన్నది ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. ఇదేమో ఈస్టర్న్ ప్రావిన్స్, మనం ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటున్నామో, జుబైల్ ఎలా ఉంటున్నామో ఈ జుబైల్ ప్రాంతంలోనే ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఇదంతా కూడా సో దిస్ ఈస్ ఎ హ్యూజ్ కలెక్షన్, రైట్? ఇక్కడ చూస్తే చాలా రకరకాల చిన్న స్టవ్లు అయితే ఉన్నాయి, మినీ స్టవ్లు అన్నమాట. ఇవి అప్పుడే ఎక్కడికి పడితే అక్కడికి మనం తీసుకెళ్లే విధంగా అయితే అప్పట్లోనే ఉన్నాయి, ఎలక్ట్రానిక్ స్టవ్లు ఇవన్నీ కూడా. సో ఇంకా దువ్వెన్లు అవన్నీ కూడా ఇక్కడైతే పెట్టున్నారు. అంటే మనం నార్మల్ రెగ్యులర్ లైఫ్లో వాడే అన్ని వస్తువులు కూడా ఇక్కడైతే పెట్టున్నారు. ఇలా చెప్తూ పోతుంటే డైలీ మనము పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఆ కాలంలో ఏ వస్తువులు యూజ్ చేసిర్రో దే షోకేస్ ఎవ్రీథింగ్ హియర్. అండ్ ఒకటే ఎరాలో ఉన్న వస్తువులు ఇవి కావనుకుంటా. ఓవర్ ఫ్రమ్ 1930s, ఈవెన్ మోర్ దాన్ లాంగ్ బ్యాక్ 1900 నుంచి ఆ సంవత్సరం నుంచి ఉన్న కలెక్షన్స్ ఇక్కడ పెట్టారు. వావ్, సో బ్యూటిఫుల్ కదా. ఇంకా అక్కడ నుంచి అయితే మేము కిందికి అయితే వచ్చేసినాం. కిందికి వచ్చిన తర్వాత అయితే ఇంకా నేను మా హస్బెండ్ అయితే గవ్వ అయితే తాగుతున్నాము. ఆ టేస్ట్ బాగుంది. ఇంకా అన్నం తిన్నాం కదా, కాస్త తాగితే బాగుంటుందని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఇద్దరం కూడా తాగుతున్నాం అనమాట. సో ఇంకా ఇది ఈరోజు వీడియో. మీకు వీడియో ఎలా అనిపించిందో నాకు కింద అయితే కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా మెమొరీస్ అయితే గుర్తుకొచ్చినాయి, చిన్నప్పుడు చూసినాయి అయితే. మ్యూజియం అయితే ఇంకా బాగా నచ్చింది. ఫుడ్ కూడా చాలా బాగుంది. ఈ హెరిటేజ్ విలేజ్లో అయితే పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎన్నో విషయాలను అయితే తెలుసుకోవచ్చు. పాస్ట్లో సౌదీ ఎలా ఉండేది, ఇక్కడ ట్రెడిషన్ ఏంటి, వాళ్ళ యొక్క కల్చర్ ఏంటి అనేది అయితే కళ్ళకు కట్టినట్టుగా క్లుప్తంగా అయితే చూస్తూ నేర్చుకోవచ్చు అనమాట. మాకైతే ఈ హెరిటేజ్ విలేజ్ అయితే చాలా బాగా నచ్చింది. మాతో పాటు మీరు కూడా సౌదీ కల్చర్ గురించి, ట్రెడిషన్ గురించి అయితే ఎంతో కొంత ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకున్నారే అనుకుంటున్నా. ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు ఉంటాను.